గర్వం అతి భయంకరమైన 7 పాపములో గర్వం మొదటిది. సామెతల గ్రంథం 16:18లో నాశనానికి ముందు గర్వం నడుచును అని ఉంది. కాబట్టి ఒక మానసిక నైతిక పరిస్థితే గర్వం. పాపం అన్నది ఏదో ఒక రూపంగా స్వాధ్యపరతమే కానీ గర్వం అనేది మరింత అహంభావాన్ని అనగా తోటి వారందరికంటే మహాగణుడని, నేనే అందరికన్నా పైన ఉండాలని విర్రవేగడాన్ని సూచిస్తుంది. సామెతలు 16:5లో ఈ విధంగా చెప్పబడుతుంది, గర్వహృదయులందరూ యెహోవాకేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అని. అదే సామెతల గ్రంథం 29:23లో ఈ విధంగా ఉంది, ఎవరిని గర్వం వారిని తగ్గించును, వినయ మనసుకుడు ఘనత నొందును. అంటే దీన మనసు కలిగిన వాడు ఘనత నొందుతాడనమాట. స్వయం గర్వం ఆత్మాభిమానముతోనూ న్యాయ సమ్మతమైన వ్యక్తిత్వహు ఉందాతోనూ ఉండడం గర్వం కాదు. దానిని దేవుడు ద్వేషించడు, ఎందుకంటే అవి హుందాగా ప్రవర్తించడం అంటారు దాన్ని. అంటే గర్వపడడం కాదు. దాన్ని గర్వపడడం అంటే ఎలా అంటే తల పొగరుతోను, ఇంకా ఎలా చెప్పాలంటే మీకు డబ్బాలు చెప్పుకోవడంలోను, స్థాయికి మించి ప్రవర్తించడంలోను, ఇంకా నా అంత వాడు ఎవడు లేడు అని చెప్పేసి అనడంలోను, దాన్ని ఇవన్నిటిని గర్వంగా సూచిస్తారనమాట. ఈ అహంకార మానవునికి దేవునికి కూడా అహితం అంటాం అన్నమాట. అంటే అసహించుకుంటారు. ఏ మానవుడైనా ఎవడైనా వచ్చి ఇలా అంత తోపు లేడరా, నా అంత పుడింగి లేడరా అని చెప్తే ఎవరు ఉంటారు చెప్పండి మీరు? తోటి మానవులు ఎదుటను చివరికి సర్వశక్తుడైన దేవుడిని సమక్షంలో అంటే సంఘములో కూడా గొప్పలు చెప్పుకోవడం గర్వంలో కాదు. దేవుడు దీనిని ద్వేషిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు దీన్ని ద్వేషిస్తాడు. దేవుడే ఈ విధంగా చెప్పాడు చూడండి. ఎలా చెప్పాడంటే, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. నిజం. క్రీస్తులు 1:5లో ఇలా రాయబడి ఉంది. దేవుడు గర్వాన్ని సహించలేడు, ఆయన దానిని ముమ్మాటికి ద్వేషిస్తాడు. గర్వం వివిధ రూపంలో ఉంటుంది. కొంతమందికి చూపుల గర్వం ఉంటుంది, కొంతమందికి తన జాతిని బట్టి ఉంటుంది, కొంతమందికి తన వ్యాపార అభివృద్ధిని బట్టి ఉంటుంది, మరి కొంతమందికి ఎలా ఉంటదంటే సంఘంలో తనకున్న ఉన్నత స్థానాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. మరి ఒక విధంగా మీరు అర్థమైనట్టు చెప్పాలంటే గర్వము ఆధ్యాత్మికంగాను, విద్యా విజ్ఞానంగాను, ధనంగాను, సాంఘిక విషయాలలో ఏ విషయంలోనైనా ఉండవచ్చు. ఈ నాలుగాటిలో ఆధ్యాత్మికంగా గర్వం ఉంటుంది చూసారా, అది మరీ సహించలేనిది. ఈ ఆధ్యాత్మిక గర్వం ఏదైతే ఉందో అది లూసిఫర్ అంటే అపవాది తన పతనానికి మూల కారణం అయింది. అదే ఈ ఆధ్యాత్మిక గర్వమే. అసలు పాపం ప్రారంభమైంది అక్కడే. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ గర్వం పార్ట్ 1 ముగిసింది. రేపు పార్ట్ 2 వస్తుంది గర్వంలో. అంటే గర్వంలో పార్ట్ 2 అంటే లూసిఫర్ ఎలా పడిపోయాడు అని చెప్పబడుతుంది. అలాగే గర్వంలో విద్యా గర్వం అంటే ఏంటి, ఆధ్యాత్మిక గర్వం అంటే ఏంటి, ధన గర్వం అంటే ఏంటి, సాంఘిక గర్వం అంటే ఏంటి అని చెప్పేసి ఇవి పార్ట్స్ గా రానై ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మోర్ వీడియోస్.